వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన. సో అబ్బాయి ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ మూవీ చూసుకుంటే అద్వైతం ద గోట్ లైఫ్ అని ఉంది. సో ద గోట్ లైఫ్ అనేది పెట్టుకోండి పోయి ఇక్కడ మన తెలుగు కొన్ని వర్డ్స్ ప్రొనౌన్స్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే 2 hours 53 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. అడ్వెంచర్ డ్రామా అనమాట. మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ అండ్ ఆల్సో తెలుగు లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ అవైలబుల్ ఉంది. మెయిన్ చూసుకుంటే మన ప్రభాస్తో పాటు సాలార్ యాక్టింగ్ చేసిండు కదా, వాళ్ళ ఫ్రెండ్తో పాటు అతను పృథ్వీరాజ్ ఉన్నారు. సో పృథ్వీరాజ్ ఉన్నారు, అమలా పాల్ గారు ఉన్నారు, లక్ష్మీ శర్మ ఉన్నారు, సంతోష్ ఉన్నారు, ఆశీష్ విద్యార్థి ఉన్నారు, అపర్ణ ఉంది, వినీత, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టర్స్లో అయితే చేస్తారు అన్నమాట. అవి మూవీ 28th March అయితే వస్తుంది అన్నమాట థియేటర్స్లోకి. తర్వాత మచ్ అవైటెడ్ మూవీ అనుకోవచ్చు ఏదంటే గాడ్జిలా క్రాస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అనమాట. సో ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 54 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది అన్నమాట మూవీ. అండ్ ఇక్కడ చాలా ఏమంటారు థియేటర్స్ వచ్చేసినాయి. 2D 3D ICD MX 4D 3D 4X 3D స్క్రీన్ ఎక్స్ ఐమాక్స్ 3D 4XD 3D వచ్చేసినాయి. లాంగ్వేజెస్ చూసుకుంటే ఇంగ్లీష్, తమిళ్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంది. యాక్షన్, సైఫై, థ్రిల్లర్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే డాన్ స్టీవర్స్, రెబెకా హాల్, బ్రయన్ ట్రైరీ అండ్ రచల్ హౌస్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే చేసిరు అన్నమాట. సో కాన్సెప్ట్ బాగుంది పోయి. ఈసారి ఏంటంటే మన కాంగ్, గాడ్జిలా ఇద్దరు కూడా కలిసి ఒక విలన్ని ఫైట్ చేస్తారు అన్నమాట. అవి సో 2 కొత్త విలన్స్ ఉన్నాయి, ఒక మిస్టరీ విలన్ కూడా చూపించారు. వివరాలు అనేది థియేటర్లో చూద్దాము. కుదిరితే ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ తీసుకొస్తాను, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ రివ్యూ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ బై మన టిల్లు అన్న వచ్చేసి బై టిల్లు స్క్వేర్ మూవీ సంబంధించిన రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 29th వస్తుంది. ఇక్కడ మూవీ తెలుగులో రిలీజ్ చేసింది బై 2D యాక్షన్, కామెడీ, రొమాన్స్ అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ లీడ్ యాక్టర్స్ చూసుకోవడం మాత్రమే మీకు అందరికి తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్లో ఉన్నారు. మచ్ అవైటెడ్ మూవీ అనుకోవచ్చు. ఎప్పటి నుంచో వస్తుంది అనుకుంటా డ్రాగ్ అయితే చాలా లేట్ అయిపోయింది అనుకోవచ్చు. సో చూద్దాం ఎలా ఉంటుంది. టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ ఎలా ఉంటుందో థియేటర్లో చూద్దాం బై. అండ్ దాని తర్వాత బాలీవుడ్లో చూసుకుంటే మాత్రమే క్రూ అనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇది కామెడీ డ్రామాతో పాటు వస్తుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ కూడా తబు గారు, కరీనా కపూర్ గారు ఉన్నారు, కృతి సనన్, దిల్జీత్ దోసంజా ఉంది, కపిల్ శర్మ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో ఈ మూవీలో అయితే యాక్టింగ్ చేస్తారు అన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. ఈ మూవీలో ఎయిర్ హాస్టర్స్ ఉంటారు అన్నమాట, మా ఫీమేల్ యాక్టర్స్. వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ స్మగ్లింగ్ చేసిన గోల్డ్ బయటపడుతుంది. వీళ్ళు ఆ గోల్డ్ని ఏం చేశారు, వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు పట్టిరా లేకపోతే వీళ్ళు దాన్ని అమ్మిరా, ఎలా సర్వైవ్ అయ్యారు, ఏం ట్విస్ట్లు వచ్చినాయి అనేది ఈ మూవీలో ఉన్న మెయిన్ ట్విస్ట్ అనమాట. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కానీ పబ్లిక్ కానీ తీసుకొస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీరు నెక్స్ట్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మగధీర మూవీ ఏదైతుందో రిలీజ్ చేస్తారు అన్నమాట. రేపు అంటే 27th March రోజు మగధీర మూవీ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇప్పటికీ నాకు తెలిసిన కాడికి టికెట్స్ అయితే బుక్ చేసి ఉంటారు. నేనైతే రేపు ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్స్కి వెళ్తాను పబ్లిక్ టాక్ తీసుకోవడానికి. ఫ్యాన్స్ ఒపీనియన్స్ ఎలా ఉంటుంది అనేసి ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీకి సంబంధించిన అప్డేట్ అన్నమాట. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం కంటెంట్ చేసినవి నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.